వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే, మంత్రి డిమాండ్. తొందరేమీ లేదు, అన్నిటికీ మూల్యం చెల్లించుకునే సమయం వస్తుంది, మాజీ మంత్రి అంబటి. మహాత్మా గాంధీ ఉపాధి పరిరక్షణ యాత్ర తెనాలి నియోజకవర్గంలో సాగింది. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి. చంద్రబాబు దేవదేవుని ప్రసాదంపై నిందా ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంపై అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అనిత. వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలి, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ స్వామివారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అపవిత్రత, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఆషామాషిగా వదలొద్దు. ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు మాత్రం ఎవరో కూడా శాంతించరు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. తొందర ఏమీ లేదు, అన్నిటికీ మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని మాజీ మంత్రి అంబటి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్మిషన్ తీసుకుని నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు రాడ్లు తీసుకొని నాకు కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలు చించలేదు. టీడీపీ నేతలు ఇలా చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆవేదనతో నేను వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేసాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు,
ఫ్లెక్సీలు కడుతున్నారు. దీని మీద గుళ్ళల్లో పూజ చేసేయి. ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని ఆలోచన గాని మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ. ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు. తిట్టారు, బూతులు, భయంకరమైన బూతులు. మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా నేను. అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు. ఇట్ ఇస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. ఏం జరిగిందని తర్వాత వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. ఆలోచించాను 1-2 సార్లు, ఎందుకురా తొందరపడ్డాను. నా అంతరాత్మ ఒప్పుకోలేదు, నా అంతరాత్మ బాధపడింది. వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 నిమిషాలకో 4:30కో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు, ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే మహాత్మా గాంధీ ఉపాధి పరిరక్షణ యాత్ర తెనాలి నియోజకవర్గంలో సాగింది. రచ్చబండ కార్యక్రమం ద్వారా కేంద్రం తీసుకొచ్చిన అక్రమ చట్టం విబిజీ రామ్జీ ద్వారా జరిగే నష్టంపై కరువు పని చేసుకునే శ్రామికులకు అవగాహన కల్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఇది ఎక్కడ భావ్యం, ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే, రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు. 40% ఖర్చు పెట్టాలి అంటే, ఇది వరకు పనిముట్లకు ఒక 500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కొత్త చట్టంలో 5,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. 5,000 కోట్లు ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదా అంటే ముమ్మాటికి లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా మారారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రం మీద. ఇంత అప్పుల్లో పూడుకుపోయిన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి. మరి అలాంటప్పుడు ఉపాధి హామీ పనికి కావాల్సిన 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తెస్తారు? తేలేరు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి ఉపాధి హామీ పనికి అని. ఇదే చంద్రబాబు గారు ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఇలాంటి దరిద్రమైన బిల్లుకు మళ్ళీ డబ్బులు కావాలి అని తిరగడం ఎందుకు? పోనీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తున్నాయా అంటే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడమే లేదు. ఎందుకంటే ఇది బీజేపీ పథకం కాబట్టి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, వైసీపీ పార్టీ అయినా సరే, ఈ నాయకులు మొత్తం బీజేపీకి బినామీలు, బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. అందుకే ఒక్క విషయంలో కూడా బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడే సాహసం చేయరు. ఏ విషయమైనా సరే
మనకు ప్రత్యేక హోదా రావాలి 11 సంవత్సరాల క్రితం. బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే తప్పితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలదీసి ప్రత్యేక హోదా కాలర్ పట్టుకొనైనా తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే పూర్తిగా విస్మరించేశారు. కాబట్టే మనకి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా లేదు. బీజేపీ ఇవ్వలేదు, ఈ నాయకులు ప్రశ్నించలేదు. పోనీ రాజధాని ఉందా? రాజధాని మనకు 11 సంవత్సరాల క్రితము మనకు ఒక రాజధాని కట్టాలి అనే చట్టంలో ఉంటే ఇంతవరకు కూడా మనకు ఒక రాజధాని ఇది అని చెప్పుకోతగ్గ రాజధాని లేదు అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు వరకైనా సరే మనకు రాజధాని ఉందా అంటే ఏమీ లేదు. పక్కన చెన్నై ఉంది, ముంబై ఉంది. ఈ రోజు సభలో మంత్రులు శుద్ధ పూసల మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ అన్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగిందెవరు? లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రసారం చేసి ఫ్లెక్సీలు వేసిందెవరు? చంద్రబాబు, కూటమి నేతలు మొదట ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. హెరిటేజ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ కంపెనీ, అది హెరిటేజ్ వెబ్సైట్ లోనే వాళ్ళే రాసుకున్నారు. అలాగే బోలే బాబా సంస్థ అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ వెబ్సైట్ లో ప్రకటించడం జరిగింది, హెరిటేజ్ కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేసి. కొత్తగా మేమేం చెప్తున్నాం? వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం కదా. అంటే వీళ్ళు తప్పుకి అడ్డంగా దొరికారు, తప్పు చేశారు. ఎందుకంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కోట్లాది మంది భక్తులు సమర్పించే డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూరుస్తూ, తద్వారా హెరిటేజ్కి లబ్ధి చేకూరుస్తూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు. చర్చ అనేసరికి పారిపోతూ ఉన్నారు. మంత్రులేమో బయట మీడియా దగ్గరికి వచ్చి మేము చర్చకు సిద్ధం అంటారు. కానీ లోపల కౌన్సిల్లో తీసుకుంటే చర్చకి ఏ ప్రాసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో ఆ విధంగా చేయట్లేదు. ఎందుకు మీకు అంత భయం? మీరు తప్పు చేశారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మీ స్వప్రయోజనాలకి వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఇంతగా భయపడుతూ ఉండే పరిస్థితి. నేను అనిత గారు ఏం మాట్లాడతారు? ఆవిడ అంతగా అవాకులు చవాకులు మాట్లాడొచ్చా? అసలు ఆవిడకి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అసలు మా జగనన్నను విమర్శించే స్థాయి మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నా. మీ పిఏలను పెట్టుకొని ఇసుక లారీల దగ్గర, ప్యాకాట్ క్లబ్బుల దగ్గర, మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే మీరు ఎంత దారుణం అంటే, ఆవిడ పశువుల రవాణా చేసే లారీల దగ్గర కూడా పిఏలను పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకునే ఆవిడ జగనన్న కోసం మాట్లాడే స్థాయి మీకుందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. జగనన్నట బయటకు వస్తే భయం అంట. మీకు తెలియకపోవచ్చు అనిత గారు, మీ పోలీసులను అడిగితే చెప్తారు. జగనన్న అడుగు తీసి బయటకు పెడితే జన ప్రభంజనం ఏ విధంగా వస్తుందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ దగ్గర వర్క్ చేసే పోలీసులకు కూడా తెలుసు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంకా అంటారు ఆవిడ వెబ్సైట్లోనంట జగనన్నకి ఏ వ్యాధి ఉందో తెలియదు, వెతికితేనంట, గూగుల్లో వెతికితే అనేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మాట అనడానికి ఆవిడ సిగ్గుపడాలి. ఈరోజు గూగుల్లో ఎవరైనా అధికార అహంకారం, దురహంకారం, నడమంత్రపు సిరి ఈ వర్డ్స్ పెట్టి గూగుల్లో చంద్రబాబు దేవదేవుని ప్రసాదంపై నిందారోపణలు చేశారని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తన స్వలాభం కోసం తమ సంస్థలకు టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారు అని అన్నారు. ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం, అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి అని నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక విషయాన్ని మీకు మనం చేస్తాను. ఒక విషయాన్ని మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు. ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. అన్ని మేము కూర్చొని
నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడండి మేడం, ఒక్క ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఈ కుంటి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, ఆల్దే కదా, కంట్రోల్ ఆల్దే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి. ఏదో వాళ్ళు తప్పు చేశారని మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లే. మా తత్వం అది కాదు, మా బుద్ధి అది కాదు. గత ప్రభుత్వంపై అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అనిత, జగన్ ప్రభుత్వంలో మా నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసింది. వాళ్ళు చేసిన మోసాలు, దౌర్జన్యాలు అందరికీ తెలిసేలా చేయాలి అని అన్నారు. స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్లకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, మహిళ భద్రత అన్నది ప్రశ్నార్థకం, భూములకి రక్షణ లేదు అధ్యక్ష. దీని ఫలితం ఎలా ఉందిరా అంటే పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు రాలేదు, వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి. అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఈ రోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాకే చెప్పాను అధ్యక్ష. ఎంతలా నిర్వీర్యం చేశారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు, ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు, CCTNSని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సిబ్బంది లేరు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు, యంత్రాలు లేవు, ఒక సైబర్ క్రైమ్ని డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. ఇప్పటికీ కూడా చాలా మంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు? మొదట్లో అడిగేదేమో గంజా ఎప్పుడు నిర్మూలిస్తారు అని అడిగేవారు, ఇప్పుడు కాస్త వచ్చి మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని, మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా, కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్గా జీరో చేశారు అధ్యక్ష. 2024 వాట్ ఎవర్ ఇట్ మే బి, పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు అతని. అరే అంటే గాల్లో హెలికాప్టర్ కింద నుంచి ఎవరు పేలుస్తారని భయపడినట్టున్నాడులే అన్న. సో ఆటోమేటిక్ నిజం అధ్యక్ష, అసెంబ్లీ నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే 2000 మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి. అతని ఇంటి దగ్గర 900 మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారో, ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో 24 ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. 24 ఎన్నికలని అందరం కూడా సంతోషపడ్డాము, యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మెయిన్, అది అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకు ముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునేదానికి అదొక టూల్. రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే ఎవరైనా నాయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్గా అతను దొంగ, లేకపోతే ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాడా, లేకపోతే అతను మామూలుగా వచ్చాడా, ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష. అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగకేమవుతుంది అధ్యక్ష? వైద్య వృత్తిలో ఉన్న వారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి అన్నారు. గాజువాక LBS నగర్ లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్
హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్ కి డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం అది ముఖ్యం. సో ఆ సేవాభావంతో ఈ సువిధ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదే అంకిత భావంతో పేషెంట్స్ కి సేవ చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గాజువాక ప్రజలు కూడా అండ్ పక్కన అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లా నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారని అండ్ ఈ ట్రీట్మెంట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావంతి మేడం గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు గాజువాకలో సరికొత్త ఏర్పాట్లతో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం డాక్టర్ శ్రావంతి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమంలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా రావటం, అలాగే ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా రావటం ఏదైతే మంచి శుభ సమయం. గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి మంచి న్యూ ఫెసిలిటీస్ తో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం, ఉన్నటువంటి చాలా మంది గాజువాకలో గైనిక్స్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్స్ తక్కువ ఉండడం, అటువంటి డాక్టర్ గారు ఇక్కడ కొత్తగా మంచి ఏర్పాట్లతో చేయడంతో పాటు రీజనబుల్ ధరలకే మేము ట్రీట్మెంట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, సేవ చేయడమే మాకు ముఖ్యమనే విధంగా డాక్టర్ శ్రావంతి గారు ముందడుగు వేయడం కూడా చాలా ఆనందనీయంగా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటితో పాటు ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా కానీ సువిధ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ శ్రావంతి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా చక్కగా నడిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న నగర కమిషనర్ గారు కానీ అదేవిధంగా పెద్దలందరూ కూడా అందరూ వచ్చారు, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో డాక్టర్